మనం చచ్చిపోయామా? లేదు కన్నా, చచ్చిపోయి బతుకుతున్నాం, బతికి చచ్చిపోయాం. అలాగైతే ఈసారి నా బర్త్డే లేనట్టేనా అమ్మా? ఏం మాట్లాడవేంటమ్మా? చెప్పమ్మా, ఎప్పుడు వెళ్తాం ఊరికి? వెళ్దాం నాన్న, నాన్నొచ్చి మనందరినీ తీసుకెళ్తారు. అమ్మా, అబద్ధం చెప్పొద్దు. రాజంకులు నాన్నని చంపేశాడు. నాన్న ఇంక రాడు. అమ్మా, మనం ఏం తప్పు చేశామని ఆ రాజంకుల్ మనల్ని అందరినీ ఇలా చంపేశాడు? మనమే తప్పు చేయకపోయినా కూడా శిక్ష అనుభవిస్తున్నాం కన్నా. సరే సరే, నేను ఒక కథ చెప్తాను, వింటారా? ఒక అల్లరి కోతొచ్చి, నాకు చాలా బోరుగా ఉంది, ఎవరైనా ఉంటే చెప్పు, నేను వాళ్ళతో అల్లరి చేసి ఆడుకుంటాను అంది. అందుకు నేను అమోఘ్, చిన్మయ్యి అని 2 పిల్లలున్నారు, వాళ్ళతో ఆడుకో అన్నాను. అందుకు దానికి కోపం వచ్చి నా చెంప మీద కొట్టింది. ఎందుకు కొట్టావని అడిగితే, వాళ్ళు నా బాస్లు, వాళ్ళతో నేను ఆడుకోను అని చెప్పి పారిపోయింది. అమ్మా, ఎక్కువ నవ్వించద్దమ్మా. కత్తితో పొడిచాడు కదా, నొప్పొస్తుంది. అమ్మా, నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. భయంతో చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నీ పిల్లలు చనిపోయినప్పుడు నువ్వెంత బాధపడి ఉంటావు కదా. నాకు చావడం ఇష్టం లేదమ్మా. మా అమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది. ప్లీజ్ నాకు హెల్ప్ చేయమ్మా. దయచేసి ఈ ఇంటి నుంచి బయటపడే దారి చూపించమ్మా. నా నీడ నేనే అనుమానిస్తూ, ప్రతి క్షణం భయపడుతూ, ఇన్సెక్యూరిటీతో నరకం అనుభవిస్తున్నాను. ఈ ఒంటరితనం ఓ భయంకరమైన శిక్ష. ఏ శత్రువు కూడా అవద్దు. ఇది నరక యాతన. ఈ నిర్జీవమైన ఇంట్లో ఒంటరిగా ఉండటం శిక్ష అని ఎందుకు అనుకుంటున్నావు? చేరా, దీనివల్ల నీకు కష్టానికి సుఖానికి ఉన్న తేడా ఏమిటో తెలుస్తుంది. అవన్నీ నీ అనుభవంలోకి వస్తాయి. ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్నని చూడాలి. ప్లీజ్ హెల్ప్ చేయమ్మా. నాకు చాలా భయంగా ఉంది. భయమా? నీకా? నువ్వే చెప్పేవాడు కదా ప్రపంచంలో నేను దేనికి భయపడ్డావు, ఈవెన్ దేవుడికి దయ్యానికి కూడా అని. నువ్వు దేన్ని నమ్మవు కదా. మనుషుల నమ్మకాల్ని తప్పని ప్రూవ్ చేయాలనుకున్నావా? మనుషులెందుకు దేవుడు దయ్యాన్ని నమ్ముతారు? తమాషాకా? లేక నీ ఉద్దేశంలో వాళ్ళు మూర్ఖులా? దేవుడు దెయ్యం అనేది ఒక అద్భుతమైన నమ్మకం. దేవుడు అంటే ఎనర్జీ సోర్స్. మనం దేవుడి నుంచి తెలియని ఎనర్జీ పొందుతున్నాం. గాడ్ ఈజ్ నో వేర్ అండ్ హీఈస్ ఎవ్రీవేర్.
ప్రకృతే దేవుడు. దీన్ని అర్థం చేసుకోకుండా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఎవరూ జీవించకూడదు. దేవుడికి దెయ్యానికి రూపం లేదు. దే కాన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై సెన్స్. దాన్ని అనుభవించాలంతే. ఈ ప్రపంచంలో ఎంత నాస్తికుడైనా ఏదో ఒక సందర్భంలో దేవుడున్నాడని నమ్మి తీరాల్సిందే. లేదు, నేను ఇప్పటికి కూడా నమ్మను. నువ్వే చెప్పావుగా దేవుడికి దెయ్యానికి రూపం లేదని. ఊరికే భయపడ్డానంతే, అంతే. డు యు నో, ఫియరింగ్ ఈజ్ బిలీవింగ్. నువ్వు నమ్మావు కాబట్టే భయపడుతున్నావు. లేదు, నేను భయపడలేదు. నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. నేను నవ్వుతున్నాను. చూడు, నేను నవ్వుతున్నాను. ఆర్టిఫిషియాలిటీ ఎప్పుడూ రియాలిటీ అయ్యే ఛాన్సే లేదు. ఇది రియాలిటీ. ఈ ఇల్లు, జరుగుతున్న సంఘటన, చావంటే భయం, బయటికెళ్ళిపోవాలని ఆయన మీరెవరు ఇక్కడ లేరు. ఇదంతా నా భ్రమే. నేను భయపడలేదు. నేను అసలు ఎప్పటికీ భయపడను. నేను ఎప్పటికీ భయపడను. నా చేతిలో గన్నుంది. చంపేస్తాను. రా ముందుకి. చంపేస్తాను. నన్నే ఏడిపిస్తావా?